నేడు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలు ప్రభారీ కన్వీనర్ల సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ పై చర్చించనున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీకి ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంట్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. మిగిలిన 8 పార్లమెంట్లకు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు. మార్చి 1 లోపు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సునీల్ బన్సల్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెలలో 2 సార్లు పర్యటించనున్న ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలతో పాటుగా పార్టీ సభల్లో కూడా పాల్గొనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, మార్చ్ 1 లోపు సో ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో 17 స్థానాల్లో డబుల్ డిజిట్ స్థానాలను సంపాదించాలని చెప్పి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీతో కలిసి ఈరోజు ప్రత్యేకంగా సునీల్ బన్సల్ సమావేశం కాబోతున్నారు. శాసనసభ పక్ష నేతను కూడా ఈ సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది. 3 సార్లు ఎన్నికైన రాజా సింగ్ కానీ, రెండోసారి ఎమ్మెల్యే అయిన మహేశ్వర్ రెడ్డి కానీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ అయితే దక్కే అవకాశం ఉంది. రాజా సింగ్ కానీ మహేశ్వర్ రెడ్డి కానీ ఇద్దరిలో ఒకరిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఈ నెలాఖరులోగా 2 సార్లు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఒక పర్యటనకు సంబంధించి దక్షిణ తెలంగాణలో, మరో పర్యటనకు సంబంధించి ఉత్తర తెలంగాణలో పర్యటించబోతున్నారు. 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటుగా ఈ పార్టీ కార్యక్రమాలు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీగా సాధించిన విజయాలపై పూర్తి స్థాయి ప్రచారం చేయాలి, పబ్లిసిటీతో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, గావ్ గావ్ చలో అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలి అని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కార్యాచరణను కూడా ఈరోజు నేతలకు వివరించబోతున్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుక్తో పాటు డీకే అరుణ, లక్ష్మణ్, అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ కీలక నేతలంతా కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఇతర అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. పలు జిల్లాల అధ్యక్షులను కూడా మార్చబోతున్నారు. దాదాపుగా 20 జిల్లాల అధ్యక్షులను మారుస్తున్నారు. పార్టీలో సంస్థాగత ప్రక్షాళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కొత్త టీంతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంలోనూ కూడా పలువురికి సంబంధించి నాయకత్వంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర కార్యదర్శులను, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న 4గురిలో 3గురిని తొలగించి మరో 3గురిని కొత్తగా నియమించుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈరోజు పార్టీ ప్రక్షాళన, అదేవిధంగా ఎన్నికల వ్యూహ రచన, సిఎల్పి నేత, బీజేఎల్పీ నేతను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా సునీల్ బన్సల్, తరుణ్ చుక్తో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. హరి.